ఆంధ్రజ్యోతిలో రాసిన ఆర్టికల్ కేసీఆర్ అపరచాణిక్యుడు, కేసీఆర్ మేధావి, ఏమైనా చేయగలడు అని అనుకున్నారు చాలామంది. ఆయన ఏమీ చేయలేడనే విషయం ప్రూవ్ అయిందని మీరు అన్నారు. అంటే పాయింట్ కూడా అదే. నిజంగానే చాణక్యుడైతే ఆయన చుట్టూ ఒక పెద్ద ఇదిని నిర్మించుకునే ఉండేవాడు. ఒక పెద్ద క్లౌడ్, ఒక పెద్ద సర్కిల్, ఒక పెద్ద ఇది నిర్మించుకునేవాడు. అపరచాణిక్యుడు ఎప్పుడైనా సరే, అపరచాణిక్యుడు అనేవాడు సరే ఎత్తుగడలు, మరీ చాణక్యుడితోటి సంబంధం కూడా లేదు, అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆయన చాణక్యుడు కాదు కాబట్టి. ఒక పార్టీ ఎదగాలనుకునేటువంటి మనిషి ఎదిగిన చెట్లను నరికేవాడు కాదు. మీరు గత 10 సంవత్సరాల నుంచి తీసుకోండి, కేసీఆర్ చేసినటువంటి పొరపాట్లలో. అంటే నాకు నచ్చదు కూడా ఇది. ఎందుకంటే ఇప్పటికి పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అనేది ఓడిపోయి అధికారం కోల్పోయి 4 నెలలు అవుతుంది. అయినా సరే చర్చలన్నీ మీడియాలలో, యూట్యూబ్ ఛానళ్ళల్లో ఎక్కడ పోయినా కేసీఆర్ చుట్టూ తిరుగుతున్నాయి. నిజంగానే ఎప్పుడైనా సరే గెలిచిన వాడి వీరత్వం గురించి మాట్లాడుకుంటారు, కానీ తెలుగు మీడియాలో, తెలంగాణ మీడియాలో, తెలంగాణ రాజకీయాల్లో ఓడిపోయిన వాళ్ళ గురించి చర్చించుకోవడం, బలహీనతల గురించి, బలం గురించిగా చర్చ ఇక్కడ. నేనేమంటే గెలిచిన వాడి బలం గురించి ఎందుకు చర్చించమంటున్నా. అవును, ఇది కొత్త ఫినామినా కనబడుతుంది. కరెక్ట్. అది నేనేమంటున్నాను, ఎప్పుడైనా సరే యుద్ధం గెలిచి వచ్చిన తర్వాత అరే వీడు వీరుడు, వీడు కండలు ఉన్నాయి, వీడు శూరుడు, ఒక్కొక్కరిని 10 మందిని నరికినాడు, ఇది కదా అని మాట్లాడుకోవాలా. అవును, విజయగాథలు కదా మాట్లాడుకోవాలా. పరాజితుడి విచిత్రం, పరాజితుడి పరాక్రమం గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారు? ఇది నాకు ఐ మీన్ ఆశ్చర్యం కలిగించేటువంటి, చాలా గుర్తించాల్సిన విషయం. ఆశ్చర్యం కలిగించి, అంటే ఎప్పుడైతే నువ్వు పరాజితుడి పరాక్రమం గురించి మాట్లాడుకుంటున్నావంటే ఆ పరాజితుడు మళ్ళీ ఎప్పుడో విజేత అవుతాడో అనేటువంటి అనుమానమో, భయమో, ఆనందమో నీ లోపల ఉన్నట్టే కదా. అంటే రద్దయిన 1000 నోటు రూల్డ్ అవుట్. అంటే నేనేమంటున్నానంటే డినామినేషన్ రద్దు కాదు, నామినేషన్ రద్దు అవుతుంది. 1000 నోటు, ఇప్పుడు 500 నోటు రద్దు అయిందండి. మనం వచ్చినప్పుడు ఒక 500 నోటు ఉండేది. 500 నోటు రూపంలో కొత్త నోటు వచ్చిందా లేదా? లేదా 1000 రూపాయల నోటు అనేది కూడా రేపు మళ్ళీ ఇంకో 1000 రూపాయల నోటు వస్తుంది. అదే రంగు, అదే రూపము, అదే ఇది ఉండకపోవచ్చు. నేనేమన్నంటే రాజకీయ పార్టీలలో మీరు ఇలా ఉదయం ఒక మాట మాట్లాడినారు. ఇందిరాగాంధీ ఎన్నికైన సందర్భంలో, ఇది ఎమర్జెన్సీ కంటే ముందు జరిగినటువంటి రాజనారాయణ కేసులో అప్పుడు ఎడిటోరియల్స్ రాసినారు, ఇందిరాగాంధీ శకం సమాప్తమని. ఇందిరాగాంధీ అత్యంత అవమానకరమైనటువంటి, నాకు బాగా గుర్తు, అంటే ఐ మీన్ తర్వాత ఎప్పుడో రెఫరెన్స్లో చూసినా మరి ఎందుకు, కానీ ఆమె ఇట్లా కూర్చొని తలకాయ పట్టుకున్న ఫోటో వేసినారు. అయిపోయింది, ఆమె జైలుకు కూడా పోయిందని. కానీ ఆమె శకం అప్పుడే స్టార్ట్ అయింది. అసలు శకం అప్పుడే స్టార్ట్ అయింది. దాని తర్వాతనే ఎక్కువ ప్రజామన్నను పొందింది, ప్రజా ఆమోదం పొందింది, ఎక్కువ మార్చుకున్నది. కాంగ్రెస్ పార్టీ కొత్త రూపంలోకి తీసుకొచ్చింది. నేనేమన్నంటే రాజకీయాలలో ఒక పార్టీ కంప్లీట్గా అంతరించిపోతుంది అనుకోవడం అనేది సాధ్యం కాదు. కానీ ఇక్కడ చాలామంది, నాతో పర్సనల్గా అన్నమాట, ప్రొఫెసర్ గంటా చక్రపాణి, వి ప్రకాష్ ఇలాంటి వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో డైరెక్షన్ ఇచ్చిన వాళ్ళు, ఏమాట కాబట్టి వాళ్ళంతా ఇవాళ డోలాయమానంలో ఉన్నారు. ఒకసారి కేసీఆర్ తిడుతున్నారు, విమర్శ చేస్తున్నారు, మళ్ళీ ఒకసారి పొగిడినట్టున్నారు. ఎందుకు ఈ డోలాయమానం వీళ్ళు? కానీ నాతో పర్సనల్గా బుచ్చన్న మంచి ఇది, బహుశా మీతో అన్నటువంటి వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో ఉన్నవాళ్ళు కాదు. వాళ్ళు మీరు అన్న మాటని చెప్తున్నా. ఎస్, మేము 30 ఏళ్ళు తెలంగాణ ఉద్యమానికి నేను డైరెక్షన్ ఇచ్చినామని మనం గుర్తుంటే భువనగిరి మీటింగ్ నుంచి మొదలు 97 ఎన్నడూ వెనక్కిపోయి చేయలేదు. మంచి చెడు రెండు మాట్లాడినవాడే విశ్లేషకుడు. మేధావులు ఉన్నారు ఇప్పుడు కొంతమంది, ఆ మేధావులు ఒకరిని వ్యతిరేకిస్తే వ్యతిరేకించుకుంటూ పోదు. మాకు అటువంటి ఎజెండా ఏం లేదు. ఎంత ధైర్యం ఉండాలంటే మేము కేసీఆర్ కనుక మేము తొత్తులమైంటనో అనుకూలమైంటనో కేసీఆర్కి వ్యతిరేకంగా రాయగలుగుతామా? మొన్నే కదా కేసీఆర్కి వ్యతిరేకంగా మాట్లాడగలుగుతామా? ఎలక్షన్ టైంలో మాట్లాడాను. ఎలక్షన్ టైంలో మీ ఛానల్లోనే మాట్లాడాను, నా ఇంటర్వ్యూలోనే మాట్లాడాను. అంటే న్యాయంగా మాట్లాడినటువంటి వాళ్ళకి మంచిని మంచిగా, చెడుగా చూడడం అనేది అలవాటు అవుతుంది. డెఫినెట్గా అదే కరెక్ట్ విశ్లేషణ అని నేను అనుకుంటా. కేసీఆర్ మంచి చేసినప్పుడు మంచి, నేను మీరు టెలిఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడితే టెలిఫోన్ ట్యాపింగ్ అనేది పరమనీచమైందని చెప్పగలుగుతాను. ఈ పరమనీచమైన పనిని గత 20 సంవత్సరాలు 30 సంవత్సరాలుగా అన్ని ప్రభుత్వాలు చేస్తూనే ఉన్నాయి.
ఎందుకు ఇప్పుడు ఇంత హైలైట్ అవుతున్నది? రాజే ఇప్పుడు ఇదే కాదు, కేసీఆర్ ఏం చేసిన హైలైట్ మీరు ఇందాక అన్నారు చూడు, ఆయన ఒక లోపాలని, ఆయన చెడుని చూపిస్తారు. అంటే దీన్ని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా కొన్ని ఛానల్స్లో, కొన్ని మీడియాలలో వస్తున్నటువంటి కథనాలు, జనరల్ రాజశేఖర రెడ్డి ఉంటే రాకపోయేటి, చంద్రబాబు నాయుడు మీద అసలే రావు. ఈవెన్ అంత వ్యతిరేకత ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి మీద కూడా రావు. ఇవాళ మీకు గుర్తుంటే జగన్ జైల్లో ఉన్న సందర్భంలోనో, బహుశా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈడీ, ఎఫ్టీ, ఏదో సిబిఐ ఎంక్వైరీ జరుగుతున్నటువంటి కాలంలో సిబిఐ లక్ష్మీనారాయణ గారి ఫోన్ ట్యాప్ చేసినారనే వార్తలు వచ్చినాయి. ఆయన ఎవరితో మాట్లాడాడు, ఆమెతో ఎందుకు మాట్లాడాడు, ఈయనతో ఎట్లా మాట్లాడాడు, ఇటువంటివన్నీ జరిగినాయి. అది టెలిఫోన్ ట్యాపింగ్ కాదనుకుంటున్నారా మీరు? టెలిఫోన్ ట్యాపింగ్ అధికారికంగా, అనధికారికంగా జరుగుతున్నది. సరే, ఇప్పుడు వస్తున్నటువంటి వార్తలు నిజానికి రేవంత్ రెడ్డి గారు ఒక మంచి పని చేసినారు. ఇమ్మీడియట్గా టెలిఫోన్ ట్యాపింగ్. దీనిలో ఒక 200 మంది పోలీసులు ఆఫీసర్లు అంటే కానిస్టేబుల్ ఉండొచ్చు, కనీసం ఒక 50 మంది డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిన వాళ్ళు. ఎందుకంటే 1,00,000 ఫోన్లను ట్యాప్ చేసి, మనం ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఇంటర్వ్యూనే మళ్ళీ నేను రాయాలని అంటే ఒక 4 గంటలు పడుతుంది, 1 గంట దాన్ని రాయడానికి. ఫోన్లు అట్లా ఫోన్లని మీరు ఛానళ్ళలో వస్తున్న దాన్ని బట్టి చూస్తాం. అదే అంటే ఎక్కడ ఉండదు ఇదంతా లెక్కలు. ఎక్కడి దాకా పోతుంది చర్చ? అదుపు లేకుండా లీకులు అయినా ఉండొచ్చు, అదుపు లేకుండా స్వేచ్ఛ ఉండడం మీడియాకి అయి ఉండొచ్చు. అసలు మొత్తం ఇజ్రాయెల్ నుంచి, రష్యా నుంచి బోలెడంత టెక్నాలజీ ఎవరు కొనుక్కొచ్చినారు? ఏ పొలిటీషియన్ జేబులోకి వెళ్ళి పైసలు ఇచ్చి పోయి కొనుక్కరాపో సంతోష్ అని చెప్పాడు. పోలీస్ డిపార్ట్మెంట్ కొనుక్కొస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరు బాస్ అప్పుడు? ఈ చర్చ అంతా వస్తున్నది. ఇది ఎవరికి మంచిది, ఎవరికి చెడు? అంటే ఇవాళ ఆ పోలీస్ బాస్ ఎక్కడున్నాడు? ఇవన్నీ మొత్తం పోలీస్ బాసే విక్టిమ్ అని వచ్చింది. మళ్ళీ అది కూడా ఆయన ఫోన్ ట్యాప్ అయింది అనేది చర్చ, అది కూడా వచ్చింది ఈ మధ్య పేపర్లో వచ్చింది. ఏమంటున్నంటే ఈవెన్ సార్ అది ఒకటే కాదు, అప్పటి ఇంటెలిజెన్స్ బాస్ను తొలగించడం వెనుక కూడా ఇదే చర్చ నడిచింది. ఆయన తెలియదా అప్పుడున్న ఇంటెలిజెన్స్ ఆఫీసర్కి ఫోన్స్ ట్యాప్ అవుతున్నాయన్న సంగతి? ఇంటెలిజెన్స్ బాస్కి. ఇప్పుడు అదే ఇంటెలిజెన్స్ బాస్ ఇప్పుడు కూడా ఇంటెలిజెన్స్ బాసే. అంటే మనం ఏమంటున్నామంటే ఇది ఒక వ్యవస్థ జరుగుతుంటుంది. ఈ వ్యవస్థను దిగజార్చడానికి, ఈ వ్యవస్థను చేయడానికి ఇవాళ ఏమవుతుంది మొత్తం చర్చ? రేపు కోర్టుకు పోయిన తర్వాత ఇది పోలీసులు చేసిన ట్యాపింగ్ అని ఉంటుంది, లేదా ప్రభుత్వం చేసిన ట్యాపింగ్ ఉంటుంది. ఇది ఒక్క వ్యక్తి చేసిన ట్యాపింగ్ అయితేనేమో నేరం కిందకి వస్తుంది. సరే, ఇది కూడా నేరమే, కానీ అన్ని ప్రభుత్వాలు అదే చేస్తాయి. ప్రభుత్వాలకి కొన్ని ఫండ్స్ ఉన్నాయి ఇట్లాంటి వాటి చేయడానికి. సరే, టెర్రరిస్టుల పేరుతోటో, ఐఎస్ఐ పేరుతోటో, లేకపోతే నక్సలైట్ల పేరుతోటో దాన్ని వాడుతున్నారు. దాన్ని మిగతా వాళ్ళు కూడా వాడుతున్నారు. దీనిలో ఎవరు రిటర్న్గా రాసి ఇవ్వరు, ఫలానా నంబర్ రాసి ఈ నంబర్ చేయు, ఈ నంబర్ చేయి, ఈ నంబర్ చేయి సూచనలు చేస్తుండొచ్చు. అప్పటి ఐజీ ఇంటెలిజెన్స్ కూడా చేసి ఉండొచ్చు. సరే, దీనికి కావాలన్న పరికరాలు కొనుక్కరమని అప్పటి డీజీ కూడా చేసి ఉండొచ్చు. సో ఇది మొత్తం పోలీస్ వ్యవస్థ చుట్టుకునేటువంటి అంశం అవుతుంది. రెండోది, మీ డిపార్ట్మెంట్ మీ డిస్కషన్లోనే ఎవరో ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పినాడు, ఇది అన్క్వశ్చనబుల్ పవర్ ఉంటుంది పోలీసులో, విధేయత అనేది ఉంటుంది. ఫలానాడు ఫోన్ ట్యాప్ చేయమంటే ఎందుకు చేయాలని అడగడు పోలీస్ ఆఫీసర్. అవును, చేస్తాడు. ఈ ఐజీ ఇప్పుడు రేపు వచ్చేటువంటి ప్రభాకర్ రావును అడిగినా కూడా, అవును నాకు ఇన్ఫర్మేషన్, నాకు అట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, నేను చేసినాను, ఇది నా డ్యూటీలో భాగమే. సరే, ఇవాళ ఏమవుతున్నది అని అంటే ఒక నరేటివ్ డెవలప్ అవుతుంది. అదో ఇట్లా చేసినారు, ఎక్కడి దాకా పోతున్నారంటే విశ్లేషకులు అంటే కొంతమంది ఈవెన్ ఎవరు ఒక సినిమా యాక్టర్ తోటి ఎవరేం అసలు ఇది పరిధి దాటిపోయినట్లు అట్లే అవుతున్నాయి. అన్ని అంతకుముందు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కూడా అట్లే అయింది కదా. అవును, పబ్లిక్ సర్వీస్ కమిషన్లో 3 నెలలు ఇదే నెరేటివ్ నడిపించిన. నిజమే, వివేలీకు కరెక్ట్ 1 year అవుతుంది. నిజానికి అది కూడా ఒకందుకు ఉపయోగపడింది రేవంత్ రెడ్డి గారికి పదవిలోకి రావడానికి. అది కూడా ఒకందుకు ఉపయోగపడింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని లైమ్ లైట్లోకి తీసుకురావడానికి. దీన్ని 3 నెలల పాటుగా వాడినారు కదా. అప్పుడు 3 నెలల పాటు ఆడిన నేరము, శిక్ష, అది ఇది, పేర్లు, వీళ్ళు వాళ్ళు ద్రోహులు అన్నారు కదా. మళ్ళీ ఇప్పుడు అదే పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఒక పోలీస్ ఆఫీసర్ 3 నెలలు అయింది కదా. ఏమైందండి? సజావుగా నడుస్తుంది కదా. అదే కరెక్ట్. అది రేపు ఎవరైనా చెప్పగలుగుతారా ఇప్పుడు ఫోన్లో ట్యాప్ అవుతలేవు? రేపు వచ్చి మళ్ళీ ఏమన్నా గవర్నమెంట్
ఇప్పుడు ఫోన్లు నీ ఫోనో నా ఫోనో ట్యాప్ అవుతలేదని గ్యారంటీ ఎవరైనా సరే గ్యారంటీ ఇవ్వగలరా? ఎవరు గ్యారంటీ ఇవ్వడానికి లేదు. ఇవ్వరు. ఇప్పుడు కేసీఆర్ ఫోనో కేటీఆర్ ఫోనో ట్యాప్ అవుతలేదని ఎవరైనా చెప్పగలుగుతారా? అది కూడా అక్కర్లే. ఇప్పుడు కాంగ్రెస్లో చేరిన కేశవరావు ఫోన్ ట్యాప్ అవుతలేదని ఎవరైనా చెప్పగలుగుతారా? కాబట్టి ఈ చర్చ ఒక రాజ్యము, ప్రజల మీద నిఘా, ప్రజల ప్రైవసీ, వాళ్ళకు ఉన్నటువంటి హక్కు ఈ ధోరణిలో జరిగినంత వరకు బాగానే ఉంటుంది. కానీ ఇది ఒక డిఫరెంట్ టర్మ్ తీసుకుంటుంది, డిఫరెంట్ నరేటివ్. ఇది కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడుతుంది అని వాళ్ళు అనుకుంటున్నారు. ఎప్పుడైతే ఎట్లాగైతే మనం ఇట్లాంటి నరేటివ్స్ అన్నీ ఉపయోగపడతాయి. సరే, మీ ప్రశ్నకు వస్తే, నేను ఇందాక చెప్పినట్టుగా ఏ రాజకీయ పార్టీ కానీ, ఏ రాజకీయ నాయకుడు కానీ, ఏ రాజకీయ శక్తి కానీ, ఏ రాజకీయ అస్తిత్వం కానీ నశించడం అనేటువంటిది, వ్యక్తులతోటి అంతరించడం అనేటువంటిది జరగదు. అది ఒక భిన్నమైన రూపంలో రావచ్చు, భిన్నమైన నాయకత్వంలో రావచ్చు, భిన్నమైన పద్ధతిలో రావచ్చు.